సిద్ధం కావట్లేదు అనేటువంటి ప్రజల్లో ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కొంత ఆలోచన దృక్పథంతో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అంశాలు కూడా దీంట్లో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. మంచిది, ఆచితూసి మీరు వ్యవహరించండి, మేమందరం మీకు బలపరుస్తాం. అదేదో ఆచితూచేటువంటి పద్ధతి ఏంటో ప్రజలకు చెప్పండి. మేము అనేక సార్లు కోరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అఖిలపక్షం మీటింగ్ వేయండి, అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది తెలుగుదేశం సొంత వ్యవహారం కాదు, చేయండి అని చెప్పాను. ఏమీ చేయలేదు. రాష్ట్రంలో ప్రజలందరూ ఆందోళన చేస్తుంటే, బంధువులు చేస్తా ఉంటే అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పేసి సలహాలు చెప్తూ ఇప్పుడు పోరాడతామని అంటున్నారు. నమ్మేది ఎలాగా? అందుకని మన రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడబడాలంటే ప్రధానంగా తెలుగుదేశం మీద ఉన్నది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదా లేదా అనేటువంటిది తేలవలసిన సందర్భం ఇది. ప్రత్యేక హోదా అనంటే తెలుగుదేశం ఏం చేస్తుంది? నేను అంటల వాళ్ళకి చిత్తశుద్ధి లేదని నేను అంటలా. 2 సంవత్సరాలు 3 నెలలు అయిపోయింది. విభజన చట్టంలో చెప్పిన ఏ ఒక్కటే అమలు కాల. యూనివర్సిటీలు రాలా, ఏమీ రావట్లా, రైల్వే జోన్ రేపు చూద్దాం. వారు మాట్లాడినప్పుడు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు ఇచ్చిన సందర్భంలో ఒక్క నిమిషం రఘునాథ్, ఆయన చెప్పినట్టు ఆయన అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు. మీరు అది అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం మీరు చెప్పారు. కానీ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మాట్లాడితే అట్లా వద్దు. మీరు వినండి. ఆయన అభిప్రాయాన్ని ఒక రాజకీయ పార్టీగా, ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఆయన అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు. మీ యొక్క పార్టీగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్తారు. కానీ మీరు ఒక్క నిమిషం, డిబేట్ జరిగే విధానం ఇది కాదు. ఒకటి దయచేసి ఏం మాట్లాడినా తీసుకుని మాట్లాడాలి. ఒకటి. రెండోది సార్, ఒక్క నిమిషం కాదు సార్, మీ అభిప్రాయం తెలియజేద్దరు. ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి బాధ్యులు, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నుంచి 5-6 ఉన్నారు ఇక్కడ. మీరు ఒకరు ఎవరు పడితే వాళ్ళు ఇంటర్ఫీర్ అయిపోతే వాడికి తీసి అర్థం కావట్లేదు. ఇప్పుడు సిపిఎం మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఒక్క నిమిషం కాదు, మధు గారి నిమిషం సార్, మోడీ గారిని ఒక్క నిమిషం. ఇప్పుడు అభిప్రాయం మీరు తెలియజేద్దరు. కానీ మీ పార్టీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. ఒక నిమిషం, ఆయన చెప్పిన వాటిలో అభ్యంతరకమైన అంశాలు ఉన్నప్పుడు మీకు మధు గారు చెప్పిన అంశాల్లో ఇవి అభ్యంతరకరమైన మీరు చెప్పండి, మీకు అవకాశం మేము ఇస్తాం. మధు గారు ప్లీజ్. వారికి ఎవరు మాట్లాడతారు? ఏమండి, మన రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం తప్ప ఇందులో రాజకీయాలు అవసరం లేదనేది నేను చిత్తశుద్ధితో నేను భావిస్తున్నాను, చెప్తున్నాను. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద మాకు తగాదాలుంటాయి, వేరే సందర్భంలో తీర్చుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వంతో తగాదాలుంటాయి, వేరే సందర్భంలో చూసుకోవచ్చు. ఇక్కడ అవసరం లేదనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్. అందరికీ రాష్ట్రానికి 2 సంవత్సరాల 3 మాసాలైంది, రాజధానికి నిధులు రాలేదు. మన రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీకి స్థలం చూశారు, రాలేదు. సెంట్రల్ యూనివర్సిటీ రాలేదు, ఎయిమ్స్ నిర్మించలేదు. ఈ వాస్తవాలు కాదని నేను మనవి చేస్తున్నాను. నేను అందుకని ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క బాధ్యత ఏమిటి నేను మనవి చేస్తున్నా. ఈ రోజు ఇంతమంది సభలో చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం చొరవ చూపిస్తే సంపూర్ణంగా మేము బలపరుస్తాం. సాధించేదానికి వాళ్ళు ముందుకు వస్తే అఖిలపక్షం మీటింగ్ వేయమనండి, మేము బలపరుస్తాం. ఇది రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగుదేశం రాజకీయాలు దీంట్లో అవసరం లేదు. అడుగుదాం. అదే ఒక్క నిమిషం ఉమా గారు, దయచేసి ఒక్క నిమిషం. ఉమా గారు, మీరు మాట్లాడే ముందు చిన్న విజ్ఞప్తి అండి. ఇప్పుడు ఇనిషియేట్ చేసాము, వారి అభిప్రాయం వారు చెప్పారు. దయచేసి అప్పుడు అభ్యంతరాలు ఉంటే మీరు దయచేసి నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం మాట్లాడొచ్చు. ఖచ్చితంగా ఇది ఒక ముఖ్య ఉద్దేశం డైవర్ట్ అవుతుంది, అది అవ్వకూడదు అనేటువంటిది ప్రధానంగా మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే ప్రధానంగా మీ ముందు ఉన్న అంశాల్లో తెలుగుదేశం పార్టీగా మీరు చెప్పవలసినటువంటి అంశం, 2.5 సంవత్సరాలు అయింది కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో మీరు ఉన్నారు. మీరు అనేక హామీలు విభజన సందర్భంగా మీరు చేసినటువంటి ఎన్నికల హామీలు ఉన్నాయి. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయంతో
తెలుగుదేశం పార్టీ సంతృప్తిగా ఉందా? నెంబర్ 1 పాయింట్. అదేవిధంగా ఇంకా ఏం రావాల్సి ఉంది, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఎందుకంటే ప్రధానంగా అధికారంలో ఉన్నారు కాబట్టి మీ మీదే అందరి చూపు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ముందుగా బిగ్ డిబేటు ప్రత్యేక హోదా మీద పెట్టినందుకు ఎన్టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇవాళ అసలు ఈ చర్చకి ఇవాళ ఎందుకు వచ్చాం? ఈ చర్చకి ఇవాళ ఈ చర్చకి కారణం ఏంటి? ఎవరో ఆ రోజున ఈ స్పెషల్ స్టేటస్ మీద వాగ్దానం చేశారు, ఎవరు ఆ రోజున ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారు, తెలుగుదేశం పార్టీ పాత్ర ఎంత ప్రత్యేక హోదా మీద, ఇది ఒక సవివరణంగా చర్చ జరగాలి. చాలా మంది ఏంటంటే రాజకీయ కోణంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు తప్పితే విశ్వసనీయత, విలువలు కలిగినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఒక పేరుంది. ఆ రోజు విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం సాక్షాత్తు ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు విభజన బిల్లులు రాజ్యసభలో కూడా వచ్చిన తర్వాత 5 ఏళ్లు మేము స్పెషల్ స్టేటస్ పెడతామన్నప్పుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వెంకయ్య నాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వండి, లేదంటే మేము అధికారంలో రాగానే ఇస్తామని మాటిచ్చారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో రాగానే 10 ఏళ్లు ఇస్తామని సాక్షాత్తు మేనిఫెస్టోలో పెట్టారు. ఇదేదో నోటి మాట కాదు, బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. ఇవాళ ఈ విశ్వసనీయత, విలువలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా నిలబెట్టుకోదా అనేదే ప్రధాన అంశం. ఇక కారణాలు ఏమంటాయి అంటే దానికి 14th ఫైనాన్స్ కమిషన్ అనో, నీతి ఆయోగ్ అనో, లేదంటే ఇంకొకటనో ఎన్నైనా చెప్పొచ్చు. అవన్నీ తెలిసే కదా మీరు ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీగా నిన్న కాక మొన్న పుట్టిన పార్టీ కాదు. సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకులు వెంకయ్య నాయుడు గారు కానీ, జైట్లీ గారు కానీ, వాజ్పేయి గారి కాలం నుంచి ఇవాళ మోడీ గారి కాలం వరకు మేధావులు ఉన్నటువంటి పార్టీ అది. ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ. ఏ మాట పడితే ఆ మాట వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చరు, ఏ మాట మాట్లాడితే ఏ మాట పడితే ఆ మాట వాళ్ళు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మాట్లాడరు. ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతారా కాపాడరా, చట్టసభల విలువల్ని కాపాడతారా కాపాడరా అనేది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయాలి. ఇవాళ ఇంతమంది మేధావులు కానీ, ఇతర పార్టీలు కానీ, ఇక్కడ మేము ఎవరు ఏం చేసేది లేదు. తెలుగుదేశం పార్టీతో సహా ఏ పార్టీ కూడా ఏం చేసేది లేదు. మనం పోరాడుతాం తప్పితే భారతీయ జనతా పార్టీ ఏమన్నా తేల్చాల్సి, ఇది తేల్చాల్సి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చెప్పే కారణాలు 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ సరిగ్గా లేవు, నీతి ఆయోగ్ ఒప్పుకోవట్లేదు, ఇవన్నీ కూడా సరైనటువంటి సకేతమైన కారణాలు కావు. ప్రధానమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకుంటే ఇవాళ మిగతా రాష్ట్రాలు అడుగుతా ఉన్నాయి, లేదంటే 3 రాష్ట్రాలు అడుగుతా ఉన్నాయి, 11 రాష్ట్రాలు 11 రాష్ట్రాలకి ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్ర విభజన జరగలేదు. అది మిగతా రాష్ట్రాలకి. ఇది ఆ రోజున రాజ్యసభలో పార్లమెంట్ లో ప్రామిసెస్ లేవు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం కాదు, అంతా ఈశాన్య రాష్ట్రాలు అవి వేరు. అలాగే ఈ రాష్ట్రం ఒకటే ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఏర్పడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవాళ ఇదే ఆంధ్రప్రదేశ్ ని ఇదే చట్టాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని ఉద్దేశాలను కాదని, ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని కాదని విభజించారు ఆ రోజున. ఇందాడ మధు గారు చెప్పినట్టు అలాగే మండలాల్ని ఆర్డినెన్స్ ద్వారా కలిపారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, దీనికి ఇవ్వాలనుకుంటే వచ్చే అడ్డంకులు లేవు, వచ్చే అడ్డులు లేవు, చట్టాలు ఒప్పుకుంటాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద మీకు ఎక్కడైనా చిన్నపాటి అనుమానం ఉందా? నేను అనుమానించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇవ్వలేదని ఇవ్వనని చెప్పలే వాళ్ళు. నేనేమంటున్నానంటే 2.5 సంవత్సరాలు దాటింది కాబట్టి ఏమైనా అనుమానం ఉందా? నేను బాగా అర్థం చేసుకోండి, మీరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఇవాళ వచ్చే అన్ని స్పెక్యులేషన్స్, టీవీల్లో వచ్చిన వార్తలో లేదంటే పేపర్లో వచ్చిన వార్తలో ఎలా ఉంది అలా ఉంది అనుకుంటున్నారు తప్పితే ప్యాకేజీ మీద కూడా ఇంతవరకు స్పష్టత రాలా. అంటే ఇండైరెక్ట్ గా కేంద్ర మంత్రి గారు ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి అంశాలు వస్తాయి, వాళ్ళ ఇండైరెక్ట్ గా 100 వస్తాయి, 1000 సంకేతాలు వస్తాయి వస్తున్నాయి కదా. కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరు, నరేంద్ర మోడీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ, మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము,
లేదండి ఇంత ఇస్తామన్న రోజున అది మనకి ఒక ఒక ఖచ్చితమైన వార్త. కానీ మా విషయం చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ విధానం అడిగారు మీరు. మేము స్పష్టంగా చెప్పాం, 5 కోట్ల మంది ప్రజలకు అత్యున్నత వేదిక అయినటువంటి శాసనసభలో 2 సార్లు తీర్మానం చేశాం. నెంబర్ 1 పాయింట్ స్పెషల్ స్టేటస్, నెంబర్ 2 విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని హామీలను అమలుపరచాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో అభివృద్ధి చెందే వరకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానికి సహకరిస్తానన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. బిడ్డను బతికించడం కోసం తల్లిని చంపేశారన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట నిలబెట్టుకోవాలి. అన్ని కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన. వారికి అన్ని విషయాలు తెలుసు. ఒక రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రం, ఏ విధంగా ఈ రాష్ట్రం ఈ కష్టాల నుంచి బయటకు వెళ్తుందని మేము అన్ని రకాలుగా తీర్మానంలో పెట్టాం. 23 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసాం. అలాగే ముఖ్యమంత్రి అక్కడ ఉన్న మంత్రులు కలుస్తా ఉన్నారు. మా చిత్తశుద్ధిని శంకించడానికి మిగతా రాజకీయ ఒక నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. కాదనండి, మా చిత్తశుద్ధిని శంకించడానికి ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం లేదు. రాజకీయ కోణంలో తెలుగుదేశం పార్టీ మీద మిగిలిన రాజకీయ పార్టీలు బురద చల్లొచ్చేమో కానీ మా చిత్తశుద్ధికి ప్రజలకి తెలుసు. స్పష్టంగా మేము అంతిమంగా హోదాని సాధించినప్పుడే మీ చిత్తశుద్ధి అనేటువంటిది అంటే సాధించేది. ఇప్పుడు నేను అందుకని అన్నా, విలువలు, విశ్వసనీయత, చట్టసభలకు ఉండే గౌరవాన్ని, చట్టాలని గౌరవించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం కేంద్రం బాధ్యత. మరి విలువలు లేవని వాళ్ళు ఒప్పుకుంటారా? లేదంటే మేము చట్టాలను గౌరవించడం ఒప్పుకుంటారా? లేదంటే చట్టాలను మేము ఇచ్చిన హామీని, మేనిఫెస్టోలో పెట్టిన హామీని తప్పుతాం, మేము మాట తప్పుతాం ఒప్పుకుంటారా? మనకు సంబంధం లేదు. కానీ కేంద్రాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా ఉండి కూడా మేము నిక్కచ్చిగా మేము మాట్లాడుతున్నామంటే అదే మా చిత్తశుద్ధిని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీయో లేదా ఇంకో పార్టీయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరన్నా ఏదైనా మాట్లాడచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిని మాత్రం ఎవరు శంకించాల్సిన అవసరం. 2 సంవత్సరాల నుంచి, ఇది ఇవాళ నుంచి కాదండి, ఈ రోజు కొత్తగా మేము మాట్లాడుతున్నా, 2 సంవత్సరాల నుంచి. మొన్న రాజ్యసభలో గానీ పార్లమెంట్ లో గానీ మా పార్లమెంట్ సభ్యులు, మా కేంద్ర మంత్రులు ఇచ్చిన ఒత్తిడి మేరకే అరుణ్ జైట్లీ గారు ఆఖరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక నిమిషం, ఇదే అంశం మీద మరిన్ని అంశాలు చర్చించే ఒకసారి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఒక్క నిమిషం మీకు కూడా ఇస్తాం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు కొంత బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. విష్ణు గారు మైక్ తీసుకోండి. సారీ రమేష్ గారు, మధు గారు మాట్లాడారు, ఉమా గారు మాట్లాడారు. నేను మీ తర్వాత కూడా మీరు వారికి ఇవ్వండి, నాకు ఇబ్బంది లేదు. ఇష్యూ ఏంటంటే మనం ఒక 30 నిమిషాల కాల పరిమితి లోపల ఏర్లేకపోతున్నటువంటి అంశాలు ఏంటంటే, మాట్లాడే అంశాలన్నీ అబద్ధాలైనప్పుడు మేము ఒక జాతీయ పార్టీగా దీనికి సంబంధించిన కీలకమైన బాధ్యులుగా మేము ఒక 5 మంది ప్రతినిధులు, అందుకే నేను ఏమంటా అంటే క్లుప్తంగా నేను 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఒకటి హరిశ్చంద్ర ప్రసాద్ మాట్లాడి వేరే నెల్లూరు వెళ్లాల్సినటువంటి మాట్లాడండి, మాట్లాడిన తర్వాత బీజేపీ కౌంటర్కి అవకాశం. తప్పకుండా. అంటే కేవలం హోదా అనేటువంటి, అంటే రాజకీయ అంశాలు, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటి అంశం కాదు, హోదా అనేటువంటి అంశం మీద, హోదా వల్ల వచ్చేటువంటి ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, హోదా లేకపోతే ఇండస్ట్రీ ఉంటుందా ఉండదా అనేటువంటి అంశం మీద మీరు ప్రధానంగా మీ అంశాలు. So thank you very much, Andy. I should congratulate NTV for conducting this debate. Only thing is, Pracheka Hoda, big debate on Pracheka Hoda anakunda, దీన్ని బిగ్ డిబేట్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా అనేది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఈ ప్రత్యేక హోదా అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మనం అంటే హోదా అనేటువంటి అంశం రాజకీయ పార్టీలు తీసుకొచ్చినటువంటివి, పార్లమెంట్ లో చెప్పినే తప్ప ఎన్టీవీ ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు తీసుకొచ్చి ఉండొచ్చండి. బట్ మనం అంటే ఇండస్ట్రీ కానీ లేకపోతే టీవీ వాళ్ళు కానీ ప్రెస్ కానీ వీ షుడ్ అనలైజ్ అండ్ దెన్ పుట్ ద నేమ్ అండి. మామూలుగా ప్రెస్లో ఏమవుతుందంటే ప్రత్యేక హోదా అంటున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఐ జస్ట్ టేక్ 5 minutes. ఆ రోజున మన్మోహన్ సింగ్ గారిని ఫోర్సబుల్గా రాజ్యసభలోకి తీసుకొచ్చారు వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, ఇఫ్ యూ రిమెంబర్. తీసుకొస్తే ఆయన 6 పాయింట్లు అక్కడ చెప్పారు. 1, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం ఆంధ్రప్రదేశ్కి. 2, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం. 3, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తాం. 4, రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఫస్ట్ ఇయర్ బడ్జెట్లో ఉందో 17,000 crores అంటున్నాం, అది
పూడుస్తాం, పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేస్తాం, ప్లస్ ఏదో అపాయింటెడ్ డేట్ గురించి మాట్లాడారు. ఈ వీటిల్లో అన్ని బైఫర్కేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ట్యాక్సెస్ అన్నప్పుడు క్లాజ్ 94 వస్తుంది. దాంట్లో క్లియర్ గా మన వాళ్ళు, మన లీడర్స్ అనండి, మన ఇంటలెక్చువల్స్ అనండి, అది పట్టించుకోవాలి. బైఫర్కేషన్ యాక్ట్ పట్టించుకోవాలి. మీరు కనుక చూస్తే బైఫర్కేషన్ యాక్ట్ లో ఏమని ఉందంటే ట్యాక్స్ బెనిఫిట్స్ 2 రాష్ట్రాలకి చెందాలి అని ఉంది 94 లో క్లాజ్. సో ఆయన ఏం స్పెషల్ గా 6 పాయింట్స్ స్పెషల్ గా మాట్లాడాలి, ఒకటి కన్ఫ్యూజ్ చేశాడు ఆయన. రెండో పాయింట్ తర్వాత వస్తాను, అది స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ 46 క్లాజ్ 46 లో క్లియర్ గా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలి. 46(2) లో ఉంది. 46(3) లో రాయలసీమకి నార్త్ కోస్టల్ ఆంధ్రాకి ఇవ్వాలని కూడా ఉందండి. అదేం స్పెషల్ గా ఆయన మళ్ళీ చెప్పలేదు. ఆయన ఏదో 6 పాయింట్లు మాట్లాడాను అన్నాడు కానీ చెప్తున్నాను. తర్వాత రిసోర్స్ గ్యాప్ ఏమైందంటే మనకి 17,000 crores ఉంటుంది కాబట్టి అది కూడా 46 సంబంధించింది రిసోర్స్ గ్యాప్ కూడా. తర్వాత పోలవరం 90లో ఉంది, క్లాజ్ 90లో ఉంది. ఇంకోటి చెప్పా కదా లాస్ట్ ఓన్లీ ఏదో అపాయింటెడ్ డేట్ గురించి. నౌ కమింగ్ బ్యాక్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇక్కడ కన్ఫ్యూజన్ మొదలైంది. 5 ఏళ్ళు అన్నారు వెంకయ్య నాయుడు గారు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 10 ఏళ్ళు అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు అన్నారు. ఇక్కడ కన్ఫ్యూజన్ మొదలైంది. దీనికి మేము సిఐఏలో ఎనాలిసిస్ చేసి చూసామండి. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెంట్రల్ స్కీమ్స్ తో ఈ సెంట్రల్ కేటగిరీ స్టేటస్ తో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి ఆల్రెడీ వీ వేర్ గెటింగ్ మోర్ ఆర్ లెస్, అంటే ఎవ్రీ సెంట్రల్ స్కీమ్ అంటే 50% మినిమం వస్తుంది. 30 నుంచి 50, మనకు మటుకు 50. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మేము చూసాం, అప్పుడు మనకి ఉద్యమం జరుగుతుంది కాబట్టి, పీక్ లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి 70% వస్తుంది. సో ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే 90% వస్తుంది. అంటే ఆ రోజున మా అనాలిసిస్ ప్రకారం 2,000 crores. నేను సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడితే మన స్టేట్ గవర్నమెంట్ మనకి ఈ ఇయర్ 6,000 crores రావచ్చు అని అన్నారు. అంటే వాట్ వీఆర్ డిబేటింగ్, ఏది పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని, అదని ఇదని, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద మొత్తం ప్రపంచం మారిపోతుంది, ఆంధ్రప్రదేశ్ స్వర్గం అయిపోతుంది అని అంటాం మట్టుకు తప్పండి. 6,000 కోట్లు దరిదాపు ఒకవేళ వస్తే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి, అదే ఆయన అన్నది చెప్తున్నాను నేను, కొంచెం అటు ఇటు అవ్వచ్చు 1,000, సో 7,000 crores అండి. అయితే మనం మెయిన్ గా ఫైట్ చేయాల్సింది ఏంటంటే ఉద్యోగాలు. ఇప్పుడు ఇదంతా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమనుకుంటున్నాం అండి, ఇండస్ట్రీ గ్రోత్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అది కదా మెయిన్. దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ డిబేట్ అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇంత మధు గారు చెప్పిన దాంట్లో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఉన్నారో లేదో, సో ఆయన చెప్పిన దాంట్లో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. అదంతా షెడ్యూల్ 13లో ఉందండి. 13th షెడ్యూల్లో ఉంది. 13th షెడ్యూల్ ఒక్కసారి నాకు ఇచ్చిన 5 నిమిషాల్లోనే చదువుతాను. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఈ కాకి ఇంకొన్ని ఉన్నాయి. బట్ షెడ్యూల్ 13లో దుగ్గిరాయపట్నం నేషనల్ పోర్ట్, 90లోనే పోలవరం ఉందండి. క్లాస్ 90లో పోలవరం ఉంది, దుగ్గిరాయపట్నం. దాని తర్వాత శైలు ఒకటి ఖమ్మంలోను, ఒకటి కడపలోను. ఖమ్మంది కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఖమ్మంకి గేట్వే ఈజ్ గోయింగ్ టు బి మచిలీపట్నం పోర్ట్. సో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సిఐఏలో, లెట్ అస్ హ్యావ్ ఏ ఎక్స్ప్రెస్ వే. ఎట్లయితే హైదరాబాద్ నుంచి న్యూ క్యాపిటల్కి ఎక్స్ప్రెస్ వే పెట్టాలి అని చెప్పి దీంట్లో ఉందో, డివిజన్లో ఉందో, అదే విధంగా ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎక్కడ పెడితే అక్కడి నుంచి కూడా మచిలీపట్నంకి కలిపేస్తే, ఈ నేషనల్ హైవే 9ని కలిపేస్తే మనకి మచిలీపట్నం పోర్ట్ కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఖమ్మం కూడా మనకి ఇంపార్టెంటే రావటం. సరే, దాని మీద మనం ఉద్యమం చేయలేము. అట్లీస్ట్ కడప, దీంట్లో ఏమనుందంటే క్లాజు 6 నెలల్లో ఒక టీం వస్తుంది. ఆ టీం వచ్చి స్టడీ చేస్తుంది, ఆ కడపలో అది వయబులా కాదా అని అంటది అన్నారు. ఈ టీం వచ్చిందండి, వచ్చి వెళ్ళిపోయిందండి. ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేసిందండి, వైబుల్ కాదు అని ఇచ్చేసింది. ఎవరన్నా దాని గురించి మాట్లాడారా? 50,000 కోట్లండి. ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో యాన్సిలరీస్ వస్తాయి. విశాఖపట్నం మనకి డెవలప్ అయిందంటే ఆ రోజున ఉద్యమం చేశారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అలా కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎందుకు ఉద్యమం చేయట్లేదు? కడపలో ఉందండి అది. మన అపోజిషన్ లీడర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్. వీ షుడ్ ఫైట్ ఫర్ దట్. వాళ్ళు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు దాని మీద. ప్లీజ్ అండర్స్టాండ్, we have to fight for that 50,000 crores. Number 2, let me complete. లేదు అనలేదు, నేను అనలేదండి, నేను అంత అది కాదు. ఒక్క నిమిషం అవనండి, మీరు చెప్తారు కానీ ప్లీజ్. ఒక్క నిమిషం ఆయన అవనే, మీరు నోట్ చేసుకుని ఆయన దాని మీద మీరు వివరణ ఇద్దరు కానీ. కడపలో
పెట్టడం వైబుల్ కాదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీం, ఎక్స్పర్ట్ టీం వచ్చి రాసి వెళ్ళిందండి. అట్లా అదే విధంగా హెచ్పిసిఎల్ కానీ ఐఓసి కానీ ఒక పెట్రోకెమికల్ ప్లాంట్ పెట్టాలి, అది 1,50,000 కోట్లు. ఒక రిపోర్ట్ మచిలీపట్నం అని చెప్పి, ఒక రిపోర్టు కాకినాడ దగ్గర అని చెప్పి అన్నారు. సో దానికి కూడా ఈ రోజున మనకి ఉన్న గ్లోబల్ ఎకానమీ ప్రకారం వీ డోంట్ నీడ్ ఎ రిఫైనరీ అని చెప్పి రాసేశారు. 1,50,000 కోట్లు అండి. ప్లీజ్ ఇమాజిన్, మొత్తం ఏది ఆ కోస్టల్ కారిడార్ ఏదైతే ఏడీబీ లోన్ తో మనం డెవలప్ అంటే చేస్తాం, విభజన చట్టంలో పొందుపరిచిన షెడ్యూల్ 13 లో కానీ లేకపోతే వీటిలో ఉన్నటువంటి అంశాలు 90 కానీ అమలు చేయడం జరిగితే హోదాతో సమానమైనటువంటి హోదా గ్రోత్ సమానం కాదండి. హోదాకి అసలు హోదాకి దీనికి లింక్ లేకుండా లింక్ లేదు. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ వైపు వెళ్తుంది అనేటువంటి. హోదా అంటే ఏంటంటే అండి, విమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్, ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి చూసారా, ఫుడ్ ప్రాసెసింగ్, ఇలాంటి స్కీమ్స్. దాని మూలాన డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ రాదు. వీల్ గెట్ ద మనీ టు డెవలప్ ద స్టేట్. అది ఒక 6,000 కోట్లు కాకపోతే 7,000 కోట్లు లేదా 10,000 కోట్లు. బట్ నేను మాట్లాడేది 4 లక్షల 3 లక్షల పైచిలుకు కోట్లు నెక్స్ట్ 10 years లో మనకు రాబోతుంది. దాని మూలాన ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉంటుందండి, సైక్లిక్ ఎఫెక్ట్ ఉంటుంది. భాస్కర్ గారు ఇండస్ట్రియలిస్టులు డెవలప్ అవుతారు. హరిశ్చంద్ర ప్రసాద్ రవి గారు గారు. అడ్డం కాదండి. ఒక్క నిమిషం. ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ లో Please. మీరు చెప్పిన నేను- రవి గారు. మీకు అడ్డం రావడం లేదు, ఖండించడం లేదు. ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ లో హోదాతో పాటు మీరు చెప్పినవన్నీ ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ హోదాతో పాటు ఉన్నాయి. అందుకని రవి గారు. హోదా వర్సెస్ అనే పద్ధతి నేను అవుతుంది. అనలేదండి. లేదు. కాదు కదా, అది ముందు ఇప్పుడు దాకా మధు గారు మాట్లాడిన దాంట్లో అబ్జెక్షన్స్ ఉన్నాయి, రవి గారు. కొండ ఉమా గారు మాట్లాడిన దాంట్లో అన్ని అబ్జెక్షన్స్ చెప్పారు. ఉంటాయి. మీరు కూడా మేము కూడా చెప్పారు. వింటున్నాం కదా. నేను చెప్పేది ఏంటంటే ఈ మాటలన్నీ ప్రధానమంత్రి గారే చెప్పారు. రవి గారు. ప్రధానమంత్రి గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు చేసిన విషయాలు కూడా ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. చేయని విషయాలు మాత్రమే చెప్తున్నారు కానీ చేసిన విషయాలు ఒక్కటి చెప్పట్లేదు. కృష్ణవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ మధ్యలో ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ హోల్డ్ ఫర్ ఎ మూమెంట్. ఐ విల్ రీడ్ అవుట్ దాంట్లో ప్రైమ్ మినిస్టర్ ప్లీజ్ 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 ఒక్క నిమిషం. అట్లా కాదు. రవి గారు, ఇది అయిపోయిన తర్వాత రమేష్ గారు మాట్లాడతారు కానీ. వారి తర్వాత రవి గారు. కౌంటర్ రవి గారు. తర్వాత వేరే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. రవి గారు Please ఒక్క give me నిమిషం an ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్. నేను ఒక మాట చెప్తాను, నేను అడ్డం రాలేదు ఇంతవరకు. ఏం సార్, ఇంకోటి ఒక అడగలేదు. నిమిషం. ముందు ఒకసారి complete చేసేద్దాం. దయచేసి నా టైంలో మీరు మాట్లాడద్దు ప్లీజ్, దయచేసి. మాట్లాడడం లేదు. నేను చదువుతాను. మాట్లాడుతున్నారు కదా మీరు. నేను చదువుతాను. మీరు ఒక కాదండి, మీరు ప్రశ్నలు వేస్తున్నారు, చెప్తున్నారు, మీరు ఊరికే అరే మాట్లాడారు. నేను- వేరే విషయం. మీరు ప్రధానమంత్రి ప్రకటనలో ఇవన్నీ First మీరు ఉన్నాయి. కూర్చోండి. సెకండ్ ది బిల్ ఆల్రెడీ స్టిపులేట్స్ అని ఉంది. ఫస్ట్ ఒకసారి మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. రవి గారు, కాబట్టి అసలు మొదట మాట మీరు ఒక్క నిమిషం కూర్చోండి. భాస్కర్ గారు, మీరు భాస్కర్ కూర్చోండి. గారు ఒక మాట ఆ. దయచేసి వినండి. మీరు లేదండి, నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. కాదు, ఎందుకంటే హోదా అని మీరు ప్రశ్నార్థకం పెట్టారు. హోదా అవసరం లేదని మీరు అనుకుంటే అది చెప్పే మిగతా విషయాలకు వెళ్ళండి. నేను అన్నానా? హోదా గురించి ఏమో మీరు ఒక్క నిమిషం. అస్పష్టంగా రవి గారు, చెప్పడం వల్ల ఆయన ఉపయోగం. అభిప్రాయాన్ని ఆయన రవి చెప్పారు. గారు, కాదండి, హరిశ్చంద్ర మా ప్రసాద్ CII గారి ఒపీనియన్ కూడా మీరే మా చెప్తారా? CII హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఒపీనియన్ కూడా మీరే చెప్తారా? నేను ఒక్క హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఒపీనియన్ కూడా మీరే డిసైడ్ చేస్తారా? కృష్ణ గారు, ప్లీజ్. ఆయన ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. విష్ణు గారు, ప్లీజ్. కొంతమంది కావాలంటున్నారు, విష్ణు గారు. కొంతమంది వద్దంటున్నారు. విష్ణు. కావాలని వాళ్ళు విష్ణు. చెప్పండి, వద్దని వాళ్ళు విష్ణు గారు. చెప్తారు. విష్ణు. ఉండండి. ఉండండి. హరిశ్చంద్ర ప్రసాద్ గారి This is ఒపీనియన్ not కూడా the మీరే way. చెప్తారా? ఎవరు This is not the వద్దంటున్నారండి? way. This is not the way. రవి గారు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. Sorry, I am sorry to say this. This is not the way. ప్లీజ్ Debate, ఐ గాట్ యువర్ పాయింట్. I am sorry to say this. This is not the way. Yeah. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయిన తర్వాత ఒక అభిప్రాయాన్ని మీరు విభేదించినప్పుడు ఖచ్చితంగా That's చెప్పండి. right. రవి గారు, నేను ఒక అవకాశం తప్పకుండా ఇస్తున్నాను. మీరు విశ్లేషించేటప్పుడు But ఇది ఈ పద్ధతి point కాదు. భాస్కర్ గారు. మీరు Let him complete, please. మీరు Correct. హోదా రవి గారు. గురించి చెప్పండి, Correct తర్వాత కాదు వేరే ఇది. విషయాలు తప్ప సార్, ఒక విషయం అర్థం చేసుకోవాలి. మైకులు అందుబాటులో ఉన్నాయి కానీ దాని రమేష్, అర్థం ఇంటరప్ట్ రమేష్, అవ్వమని కాదు. మీరు ఉండండి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. హోదా మీద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అవసరమా లేదా నేను అనేది, అవసరమా లేదా మీ అభిప్రాయం సరే, మీకు మీరు ఉండొచ్చు. అన్నారు కదా. నేను రవి కాదు. గారు, కానీ రవి గారు. కన్ఫ్యూజన్ ఏం లేదు. రవి గారు, ఓకే, థ్యాంక్ యూ రవి గారు. ఉండండి మీరు ఉండండి ఒక్క నిమిషం ఆగండి. ఆయన్ని కంప్లీట్ చేయనివ్వండి. థ్యాంక్ యూ రవి గారు. శ్రీనివాస్ రవి గారు, ఆగండి. రవి గారు. ఆయన్ని కంప్లీట్ చేయనివ్వండి. సో దిస్ ఇస్ నాట్ ద వే. డిస్కషన్ ఇట్లా కాదు కదా. మనం అనుకున్నది ఏంటి, ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ గా తీసుకురావాలి దీన్ని అనేటువంటి కాంక్రీట్ గా కావాలి. శ్రీనివాస్ గారు ఆదిలోనే కొంచెం. హంసపాదని హోదా కాదండి. హోదా మీద సార్ ప్లీజ్ ఒక్క నిమిషం, ఒకే ఒక వాక్యం చెప్. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ ఒక్క దయచేసి నిమిషం కూర్చోండి మీరు. శ్రీనివాస్ గారు Please. ఎందుకు Please, ఆపాలి? మీరు కూర్చోండి. ఆపాలి? This is not the way. హోదా మీద మీరందరూ సీనియర్లు ఇక్కడ. హోదా మీద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. రవి గారు ఒక్క నిమిషం. ఇవ్వాలా వద్దా సార్
అడగాల అది వద్దా మీరు మాట్లాడండి. సిఐగా ఆయన అభిప్రాయం ఏం చెప్తారు? ఆయన ఎలా చెప్పాలని మీరు చెప్పలేరు కదా. రవి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. రవి గారు సార్ మీరు ఓవరాల్ గా చెప్పండి. రవి గారు ఏం చెప్పారన్నది కాదు, మీరు సిఐఐ గా మీరు ఏమనుకుంటున్నారు అంతవరకే. మీరు సిఐఐగా ఒక ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ గా మీరు ఏమనుకుంటున్నారు అంతవరకే చెప్పండి. సరే ఆ. ఓకే రైట్. నేను క్లియర్ గా చెప్పాను స్పెషల్ స్టేటస్ అనే దాని మీద డిబేట్ కాదు, డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది డిబేట్ అన్నాను. అంటే స్పెషల్ స్టేటస్ తీసేయమని కాదు, స్పెషల్ స్టేటస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. దాని మూలాన వచ్చేది 6,000 కోట్లు 7,000 కోట్లు, అది డిస్ప్యూట్. ఓకే, 10,000 కోట్లు అని ఒకళ్ళు అనొచ్చు, 20,000 అనొచ్చు, 1,00,000 అనొచ్చు, అనండి, కాదంట్లా నేను. బట్ దానికన్నా ముఖ్యంగా అది ఉండాలి. దానికన్నా ముఖ్యంగా అన్నా కానీ అది అక్కర్లేదు అని అనలేదు నేను రవి గారు. దానికన్నా ముఖ్యంగా మనకి షెడ్యూల్ 13 అనేది ఇంపార్టెంట్. ప్లీజ్ ఆల్ ద లీడర్స్ ఐఎమ్ ఆస్కింగ్, బెగ్గింగ్, రిక్వెస్టింగ్, ఫాలోయింగ్ ఆన్ యువర్ లెగ్స్ టు ప్లీజ్ ఫాలో షెడ్యూల్ 13. That is more important for our state and for the young people, not for the debates. In this state, I am telling you, we are unnecessarily debating on issues that are important but not primary. Primary importance is Schedule 13. Please follow Schedule 13. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిచంద్ర గారు. విష్ణుకుమార్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా కూడా ప్రత్యేక హోదా గురించి చర్చిస్తున్న సందర్భంలో ఒక ఎన్టీవీ విజయవాడ కేంద్రంగా ఈ యొక్క బిగ్ డిబేట్ను తీసుకురావడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము మనస్ఫూర్తిగా ఎన్టీవీ యాజమాన్యాన్ని, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ గారిని, రిషి గారిని బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి అభినందిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2 సంవత్సరాల 3 నెలల పైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో పాటు ప్రత్యేకంగా 28 కాకోకుండా 29వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను గుర్తించింది. ఇది చెప్తున్నది నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కాదు, ఈ దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా, లేకపోతే మేము ఇచ్చినటువంటి అష్యూరెన్స్లో భాగంగా, లేదా మేము భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఈ రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్లో మాట్లాడినటువంటి విభజన హామీలు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో కేంద్రం నిధులిచ్చింది 28 రాష్ట్రాలతో సమానంగా. ఒక్క నిమిషం విష్ణుకుమార్ గారు.